ఇజ్రాయెల్ హమాస్ మధ్య అమల్లో ఉన్న కాల్పుల ఒప్పందం బందీల విడుదలలో కుదుపు చోటు చేసుకుంది. ఒప్పందానికి అనుగుణంగా ఇజ్రాయెల్ నడుచుకోవడం లేదని చెప్పి తాజాగా హమాస్ వాళ్ళు అడ్డం తిరిగారు. పాలస్తీనా వాసులు ఉత్తర గాజాకు వెళ్లడంలో జాప్యం చేస్తోందంటూ మండిపడ్డారు. గాజా అంతటా దాడులు చేస్తోందని ఆరోపిస్తోంది హమాస్. దీని కారణంగా మిగతా బందీలు విడుదల చేయడంలో జాప్యం తప్పదని హెచ్చరించింది. మిగతా విడతలో భాగంగా వచ్చే శనివారం 3 బందీలు హమాస్ విడుదల చేయాల్సి ఉంటే బందీల విడుదలలో జాప్యం చేస్తామంటూ సోమవారం హమాస్ ప్రకటించింది. దీంతో ఇజ్రాయెల్ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయం ఉత్కంఠ రేపింది. ప్రస్తుతం 6 వారాల కాల్పుల ఒప్పందం మధ్యలో ఉంది. ఒప్పందం ముగిశాక మార్చి మొదటి వారంలో మళ్లీ యుద్ధం ప్రారంభమవుతుందని ఆందోళన సందర్భంలో హమాస్ తాజా ప్రకటన చోటు చేసుకుంది. గాజా చుట్టుపక్కల ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించమని మరోవైపు నెతన్యాహు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. శనివారంలోగా బందీలు విడుదల చేయకపోతే తీవ్ర స్థాయిలో దాడులు ప్రారంభిస్తామని హెచ్చరించారు. రేపు గాజాలో బందీలుగా ఉన్న వాళ్ళందరినీ ఈ నెల 15లోగా విడుదల చేయకపోతే ఇజ్రాయెల్ హమాస్ మధ్య కూతున్న కాల్పుల ఒప్పందం రద్దు అవుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. హమాస్ ఉగ్రవాదులకి నరకం చూపెడతానని తేల్చి చెప్పారు.